వెల్కమ్ టు 9+ న్యూస్. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ తొలిసారి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. 5 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్న నవీన్ పార్టీపై ఫోకస్ పెట్టారు. 945 మండలాల స్థాయి నుండి బూత్ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయాలని దిశానిర్దేశం చేశారు. కేంద్రం నుండి ఏపీకి అందుతున్న సహాయంను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడంపై బీజేపీ విస్తృత స్థాయి సమావేశం తీర్మానం చేసింది. ఇంతకీ ఏపీపై బీజేపీ ఫోకస్ పెంచుతుందనడానికి నవీన్ పర్యటనే ఉదాహరణ పొలిటికల్ క్రిటిక్స్ అంటున్నారు. అవేమిటో ఈ స్టోరీలో చూసేద్దాం. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా తర్వాత తొలిసారి నితిన్ నవీన్ ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. 5 రోజుల పర్యటనలో భాగంగా విశాఖకు చేరుకున్నారు. నవీన్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పార్టీ సీనియర్ నేతలు భోగాపురం ఎయిర్పోర్ట్లో ఘనంగా స్వాగతం పలికారు. ఏపీలో పార్టీ సంస్థాగతంగా మరింత బలోపేతం కావాల్సిన సమయంలో నవీన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం విశాఖపట్నంలోని మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహానికి నవీన్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు. సింహాచలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నవీన్కు ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. రాష్ట్ర సంక్షేమం, ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. విశాఖలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో నవీన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని 945 మండలాల ప్రతినిధులతో పాటు జిల్లా అధ్యక్షులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కేంద్ర రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీని కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతరం పనిచేసే సంస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నవీన్ దిశానిర్దేశం చేశారు. మండల స్థాయి నుండి బూత్ స్థాయి వరకు సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం అందిస్తున్న సహాయం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నవీన్ పార్టీ శ్రేణులకు సూచించారు. రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై కూడా సమావేశం చర్చ జరిగింది. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు కట్టుబడి ఉండాలని పార్టీ సమావేశం తీర్మానించింది. ఇక నవీన్ పర్యటనలో యువతతో ముఖాముఖి కార్యక్రమానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. విశాఖలో జంజీ యువ సంవాద్ పేరుతో ఎంపిక చేసిన యువతతో ఆయన చర్చించుకున్నారు. సుమారు 250 మంది యువ న్యాయవాదులు, వైద్యులు, క్రీడాకారులు, పారిశ్రామికవేత్తలు, విద్యార్థికులతో నవీన్ భవిష్యత్ రాజకీయాలు, యువ నాయకత్వం రాజకీయాల్లో యువత పాత్ర వంటి అంశాలపై చర్చించనున్నారు. విశాఖలో బీజేపీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత నవీన్ గుడిలో జరిగే ఆర్ఎస్ఎస్ అఖిల భారత సమన్వయ బైఠక్ సమావేశాల్లోనూ పాల్గొనున్నారు. ఆగస్టు 19 నుండి 21 వరకు జరిగే ఈ సమావేశానికి సంఘ్ పరివార్కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సంస్థాగత విస్తరణకు పెద్దపీట వేయడం, కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, పోలవరం వంటి కీలక ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టడం, మరోవైపు యువతతో నేరుగా మమేకం కావడం నితిన్ నవీన్ ఏపీ పర్యటనలో ప్రధానాంశాలుగా కనిపిస్తున్నాయి. తొలి పర్యటనలోనే పార్టీకి స్పష్టమైన కార్యాచరణ దిశను చూపించిన నవీన్ రాబోయే రోజుల్లో ఏపీలో బీజేపీని ఏ మేరకు బలోపేతం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ఇవి ఇప్పటి వరకు ఉన్న 9+ న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్లో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.